हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియో వచ్చేసి మార్కెట్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 4-5 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. గొర్రెలు కావాలనుకునే వాళ్ళకు మాత్రమే గురువారం 4-5 గంటల నుంచి సంత స్టార్ట్ అయిపోతుంది. పొట్టెల పిల్లలు కావాలంటే మీరు గురువారం రోజు రాత్రికే వచ్చేయాలా. పొట్టెల పిల్లలు కావాలంటే గురువారం రోజు రాత్రి 9-10కి వచ్చేయాలా. గొర్రెలు కావాలంటే మాత్రం మీరు శుక్రవారం రోజు పొద్దున్న 5-6కి వచ్చినా ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు గొర్రెలు చాలా బాగానే కనిపిస్తున్నాయి, ఎక్కువ కూడా ఉన్నాయి. నా వెనకాల ఉండే కట్ట కూడా చాలా బాగుంది. ఈ కట్ట వచ్చేసి అలాగే గత 3 వారాల నుంచి ఇప్పటికీ 3వ వారం, 2 వారాల నుంచి ఆరోగ్యం బాగలేక ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి, అలాంటి పరిస్థితి ఉండింది. కొద్దిగా తగ్గింది ఇప్పుడు, అయినా మాట్లాడలేకపోతున్నాం, ఆయాసం ఎక్కువ వస్తుంది. నిన్న కూడా బయటకు వెళ్ళిస్తే పల్లెల్లో కొద్దిగా తిరుగుతూ ఉన్నాం, అందువల్ల కొద్దిగా కష్టంగా ఉంది. సో సంతలో కొద్ది గొర్రెలు బాగానే వచ్చి ఉన్నాయి. ఈరోజు అమ్మకాలు కూడా జరిగినట్టుగా కనిపిస్తున్నాయి. బెళ్ళు అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఈ కట్టకు బేరం అడుగుదాం, గొర్రెలు బాగున్నాయి ఇవి. ఈ కట్టకు బేరం అడుగుదాం అనేసి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నా. వాళ్ళు గొర్రెలు పట్టుకుంటా ఉన్నారు. సో అందువల్ల లేట్ అవుతుంది. నాకు చెమట పడితే వాళ్ళంతా మంట వచ్చేస్తుంది అన్నమాట. అలాంటి ఇంకా రికవర్ కాలేదు, నేను నిజానికి రికవర్ కాలేదు, ఆరోగ్యం ఇంకా ఇది కాలేదు. చెమట పట్టిందంటే వాళ్ళంతా మంట వచ్చేస్తుంది. అలాంటిది చికెన్ ఫాక్స్ అంటారు కదా, అది వచ్చేసింది. దానివల్ల ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అది ఇప్పుడిప్పుడే తగ్గుతుంది, అయినా కానీ చెమట పడితే మంట వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే కట్టలు చూపించుకుంటా వెళ్ళిపోతాను. రేపు వారం నుంచి మంచి వీడియో తీసుకుంటాను. ఒక చిన్న మాట చెప్తాను దీంట్లో. అలా గొర్రెలు అయితే చాలా వస్తాయి సంతలో. అక్కడ నాకు ఏది మంచిది అనిపిస్తే అదే చూపిస్తాను. గొర్రెలు అయితే చాలా ఉంటాయి అనేసి లాస్ట్ వీడియోలో 4 వారాల క్రితం వీడియోలో ఒక మాట చెప్పాను. దానికి ఒక అన్న కామెంట్ పెట్టున్నారు. అంటే ఆయన కోసం కాదు, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏది బాగా కనిపిస్తారో దాన్నే చూడడానికి ఇష్టపడతారు, కానీ బాగలేని దాన్ని చూడడానికి ఇష్టపడరు. అందుకనేసి నేను మంచి గొర్రెలను మాత్రమే చూపిస్తూ ఉంటాను. దానికి ఒక వ్యక్తి వచ్చేసి నీకు ఎవరైతే కమిషన్ ఇస్తారో వాళ్ళ గొర్రెలే చూపిస్తారనేసి చెప్పినారు. అలా కాదన్న, ఇప్పుడు చూడండి ఇక్కడ 3-4 కట్టలు ఉన్నాయి. ఈ కట్ట చూడండి అట్టున్నాయి గొర్రెలు. ఇది బాగుంది కాబట్టి దీన్ని చూపించాలా. ఇది వదిలేసి బక్క గొర్రెలు, బొక్కుడు గొర్రెలు అన్నీ చూపిస్తే ఏం లాభం? అది చూసినా మీరు నచ్చరు. మీరు కొనేవాళ్ళు దూర భారాల నుంచి వచ్చేవాళ్ళు మంచి గొర్రెలే చూసి కొంటా ఉంటారు. అలాగే ఈ తెలంగాణ వాళ్ళు కనుక వచ్చారంటే గొర్రెలు ఇలాంటివి పెద్ద సైజు గొర్రెలు కావాలా, వాళ్ళు 15,000 పెడతారు, 16,000 పెడతారు గొర్రెకి. అలాంటి గొర్రె ఉంది అనేసి నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అన్న వాళ్ళవి గొర్రెలు వచ్చేసి ఇది బేరం జరుగుతుంది, చాలాసేపటి నుంచి జరుగుతుంది. ఇంచుమించు నేను 15 నిమిషాల నుంచి ఇక్కడ నిలబడుకుని ఉన్నా, కానీ ఇది ఏం బయటికి వినబట్టంలా. అందుకనేసి నేను కూడా ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోతా ఉన్నాను. అలాంటి కట్టలు అందుకనేసి అనమాట నేను మంచి గొర్రెలు ఉండేటివే చూపిస్తూ ఉన్నాను. బక్క గొర్రెలు ఉన్నాయి, ముసలి గొర్రెలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నేను చూపించేటివి ఏంటంటే మంచి గొర్రెలు ఉన్నాయి. ఎవరైనా దూర భారాల నుంచి వచ్చే వాళ్ళకు. ఇప్పుడు ఒక వ్యక్తి 10 గొర్రెలు కొన్నాడు, మొత్తం 50 కొంటే వేరే ధర ఉంటుంది. ఒక వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి 10 గొర్రెలు కొన్నాడు, 17,000 పడింది ఒక్కొక్క గొర్రె. వాళ్ళకి నచ్చినటివి పట్టుకుంటున్నారనమాట అలాగా. సో ఈ కట్ట కూడా చూడండి బాగుంది. ఇది కూడా గొర్రెలు ఎత్తు జాళ్ళు బాగున్నాయి. అక్కడ ఏదో బేరం జరుగుతుంది. ఈ కట్టకు సంబంధించిన బేరం అక్కడ జరుగుతూ ఉంది. చాలా వరకు బండికి కూడా ఎత్తున్నారు. ఇది కొద్దిగా బుడ్డ గొర్రెలు, మీడియం సైజు గొర్రెలు. ఇవి ముసలి గొర్రెలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కట్టలు బాగానే వచ్చున్నాయి. నేను చెప్పాను కదా, నాకు చెమట పడితే వాళ్ళంతా మంట వచ్చేస్తుంది. అందుకనేసి త్వరగా ఒక దగ్గర నిలబడకుండా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నాను. నెక్స్ట్ వారం నుంచి ప్లాన్ చేస్తాను మళ్ళీ వీడియో తీయడానికి. ఇవి కొద్దిగా రంగులు ఉన్నాయి. సో ఇలాంటివి కొనరు కదా, దూర భారాలు జుడిపి గొర్రెలు కావాలా అనేసి వచ్చిన వాళ్ళు ఇలాంటి గొర్రెలు చూస్తే కొనరు. సో అందుకనేసి ఇవి చూపించాను అన్నమాట. దూర భారాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇలాగా గొర్రెలు తెల్లగా ఉండాలా, ఇలాంటి పెద్ద సైజు ఉండాలా. ఇవి కదిలిస్తే 40,000 అంటాడు ఆయన. ఇంకా ఇక్కడ పట్టుకుంటా ఉన్నారు, 40,000 అంటారు ఇంకా కదిలిస్తే. ఇలాగా పెద్ద గొర్రెలు, సైజు అయిన గొర్రెలు చూపిస్తేనే దూర భారాల నుంచి వచ్చే వాళ్లకు మనకు గొర్రెలు ఉన్నాయనేసి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా అయిపోయినట్టుంది. అన్న నమస్తే అన్న. అన్నీ అయిపోయేసి కొద్దిగా మిగిలినట్టున్నాయి. ఆ బండికి వేస్తున్నారు. ఈ కట్టల నుంచి కొని ఆ బండికి వేసినట్టున్నారు. ఇవి ఈ బండిలో వేస్తున్నారు చూడండి. పిల్లలు పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి. సో ఈ కట్ట కూడా పర్వాలేదు. దీంట్లో పొట్టేళ్ళు కూడా ఉంది. పొట్టేళ్ళు ఇవ్వరు, కానీ పొట్టేళ్ళు పెట్టున్నారు కట్టలో. పొట్టేళ్ళు అయితే ఎవరు ఇవ్వరు. పొట్టేళ్ళు ఏదో ఒక పేరు చెప్పేస్తారు, దేవుడి పేరు చెప్పేస్తారు. ఇక్కడ చిన్న కట్ట ఉంది. ఇదిగో బళ్ళు చాలానే కొనుగోళ్ళు బాగానే జరిగినట్టు కనిపిస్తున్నాయి ఈరోజు. అక్కడ ఉన్నాయి గొర్రెలు, బండికి వేస్తున్నారు. ఆ పట్టా కట్టున్నారు కదా, ఆ బండికి వేస్తున్నారు. సో ఇది కూడా పర్వాలేదు, ఇది కూడా దారం అవుతుంది. అది అక్కడ దారం అవుతుంది దానికి.
ఇవన్నీ ఇదిగో ఇది బండికి లోడ్ చేస్తున్నారు, ఆ బండికి లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ గొర్రెలు కొదాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఎవరిదో కట్ట చూద్దాం. కొదాలు ఎక్కువ ఉన్నాయి, మంచిగా కనిపిస్తుంది. ఎవరిదో నా కట్ట ఇది? ఎవరిది బాబాయ్ కట్ట ఇది? వెంకటేశ్వర్లు అన్నదా? కట్ట బాగుందండి. ఇది రంగులు ఉన్నాయి, కొదంపాటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. పైన నుంచి లెక్క పెడితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 దాకా కొద్దిగా 3 4 అయితే కనిపిస్తాయి. గొర్రెలన్నీ బొంతులే ఉన్నాయి దీంట్లో ఎక్కువగా. మొదటి ఈతాయి, రెండో ఈతాయి, మొదటి ఈతాయే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎవరు వెంకటేశ్వర్లు ఎవరు అన్న ఇవి? సరే చూద్దాం, దీని ధర కనుక్కుందాం. ఆయన ఓనర్ అటు పక్కున్నాడంట, ఇక్కడ లేడంట. గొర్రెలు అయితే చాలా బాగున్నాయి, అన్ని బొంతులే ఉన్నాయి దీంట్లో. 10 12 గొర్రెలు తీసేసామంటే అన్ని బొంతులే ఉన్నాయి. కట్ట మాత్రం చాలా బాగుంది. నాకు ఆ కట్ట కూడా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్లో చూపించిన కట్ట బాగుంది. అదొకటి, ఇదొకటి 2, ఇదొకటి 3. ఇది మెయిన్ 3. ఆ మధ్యలో ఒకటి ఉంది, అది 40,000 చెప్పిళ్ళ చెప్తారు వాళ్ళు. చెప్పిళ్ళ కాదు, చెప్తారు. ఈ కట్ట లోడ్ అయింది, దీంట్లో నుంచి ఏరుకొని పట్టుకుంటున్నారు. ఇది జుడిపి గొర్రెలు అంటారు. రంగులు అంటే ఇది ఒక రకం అన్నమాట. నెల్లూరు జుడిపే, దాంట్లో సిగమారు ఉంటాయి, ఇలాంటి గొర్రెలు ఉంటాయి. వీళ్ళు ధర ఎక్కువ చెప్పొచ్చు నాకు తెలిసి. నల్ల ముఖాలు, నల్ల చెవులు ఎక్కువ ఉంటే ధర ఎక్కువ పడుతుంది. సిగ్మార్ అనే టైప్లో ఎక్కువే చెప్తారు నాకు తెలిసి. ధర ఎక్కువ చెప్పుంటారు. ఏదో అడుగుతున్నారు అక్కడ, విందాం ఒకసారి. ధర కోసమైనా విందాం. గొర్రె 17,000 అంట. గొర్రె 17,000. అదే ఈ కొద్దిగా జుడిపి గొర్రెలు అంట. అంటే అన్నీ జుడిపినే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అంటారనమాట. ఇది నల్ల మొఖాలు వస్తాయి, మొఖం కాడి నుంచి సిగ్మార్ టైప్లో వస్తాయి ఇవి. ఒక్కొక్క గొర్రె 17,000 అంటున్నారు. సో ఈ బండి కింద ఉన్నాయి కదా గొర్రెలు, ఇవి అనమాట. ఇవి వాళ్ళకి సంబంధించింది. వాళ్ళంతా మంట పుట్టేస్తుంది నిలబడలేకున్నా. వెళ్ళిపోవడం మంచిది ఇంకా. సో ఈ కట్టలో నుంచి ఈ బండిలోకి వేసి ఉండేది ఈ కట్ట, అలాగే ఈ బండిలో ఉండేది కూడా ఈ కట్టలో నుంచి తీసినట్టువే. బయటికి వెళ్ళిపోదాం, వద్దు ఇటు పక్కకు వచ్చేద్దాం. చెమట ఎంత ఎక్కువ పడుతుందో అంత మంట స్టార్ట్ అయిపోతుంది వాళ్ళంతా. నిన్నే బుధవారం రోజే రికవరీ అయ్యేసి కొద్దిగా బుధవారమే బయటకు వచ్చాను. గురువారం రోజు నిన్న బయటకు వచ్చాం. ఒక 500 పిల్లలు కొనిచ్చాం పల్లెల్లో రైతులకి. ఈరోజు సొంతకు వచ్చా. అవటం లేదు నాకు తెలిసి. ఇంకొక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలా ఇంట్లోనే, అప్పుడు సెట్ అవుతుంది. చెమట పట్టిందంటే ఒళ్ళు మంట వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక కట్ట ఉంది. సో చూసుకుంటే అటు బయటకు వెళ్దాం. కొనుగోలు బాగానే జరిగినట్టు కనిపిస్తున్నాయి అన్నీ. ఇప్పుడు కూడా నేను అన్ని కట్టలు చూపిలా. సంతలో చాలా కట్టలు ఉన్నాయి కానీ అన్నీ చూపిలా. ఇదిగో ఈ కట్ట ఒక రకంగా ఉంది, ఇది కొద్దిగా తక్కువ ధరకు వస్తుంది. బొక్కలు పోయి ఉంటే కిందకు వస్తుంది. సో చూస్తున్నారు కదా, గొర్రెని బట్టి ధర. ఈ గొర్రెలు కూడా పర్వాలేదు, కొద్దిగా బాగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా ఒక కట్ట ఉంది. సో చూపించుకొని వెళ్ళిపోదాం. సన్న పిల్లలు ఉన్నాయి. నేను ఇంకా 2-3 రోజుల తర్వాత ఫోన్ తీయటం లేదు. ఈ 18 రోజుల నుంచి ఏ ఒక్క ఫోన్ కూడా తీలా. రేపు ఎల్లుండి నుంచి తీస్తాను. ఇంకా ఫోన్లు తీసి మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇది సంత వచ్చేటప్పటికి సంతలో గొర్రెలు బాగానే వచ్చినాయి, అమ్మకాలు కూడా జరిగినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ కట్ట ఇంకా తక్కువ ధరకు వస్తాయి నాకు తెలిసి. గొర్రె కనిపిస్తుంది అంటే కండ లేదు, ఎత్తు లేదు, జాడు లేదు, ఏం లేదు ఇది. సరేనా, నెక్స్ట్ వీక్ కలుద్దాం. వాళ్ళంతా మంట వచ్చేస్తుంది. అందులోని షర్టు, వేరే షర్టు బాగా తడిసిపోయినాను. నెక్స్ట్ వీక్ కలుద్దాం మళ్ళీ. ఇంకా 2 రోజుల తర్వాత ఫోన్లు తీసుకుంటాను. 2 రోజుల తర్వాత ఫోన్లు మాట్లాడదాం. ఈ 18 రోజుల నుంచి ఒక్క ఫోన్ కూడా తీలా.